హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే ఏపీలో ఉచితంగా 200 యూనిట్లు విద్యుత్ అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే ఈ వీడియో గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ పథకం గురించి జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖండించింది. ఈ పథకాన్ని నిలిపివేశారనే వార్తలు పూర్తిగా అవాస్తవమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వంపై కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. మంత్రిత్వ శాఖ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 15,17,298 ఎస్సీ కుటుంబాలు, 4,75,557 ఎస్టీ కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయనే డేటా వెల్లడించారు. ప్రతి నెల 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నామని మంత్రి రవికుమార్ వివరించారు. వైసీపీ నేతలు ఈ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నారని వైసీపీ విమర్శిస్తుంది. అయితే మంత్రి రవికుమార్ ఈ ఆరోపణలను ఖండించారు. ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పథకం కొనసాగుతుందని స్పష్టం చేశారు. విద్యుత్ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఎవరైనా అర్హులు ఉండి ఈ పథకాన్ని పొందకపోతే ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి అవసరమైన పత్రాలతో దగ్గరలోని మీ సేవా కేంద్రం లేదా విద్యుత్ కార్యాలయాలను సంప్రదించవచ్చు. కుల ధృవీకరణ పత్రం సహా అవసరమైన పత్రాలు సమర్పించిన తరువాత అర్హతలు ఉంటే ప్రతి నెల 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందవచ్చు. ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దు. ప్రభుత్వ లక్ష్యం ఎప్పుడూ ఎస్సీ ఎస్టీల అభివృద్ధికే. ఈ పథకానికి అర్హతలతో ఉన్న ప్రతి ఒక్కరికి సద్వినియోగం కల్పిస్తాం అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ పథకం కొనసాగుతూనే ఉందని, ప్రజలు ఎలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని విద్యుత్ శాఖ మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేస్తుంది.